కారణంగా ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే ఆ ప్రభావం నేరుగా బంగారు ధరలపై పడుతోంది. యుద్ధం అంటేనే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని అందరూ భావిస్తారు. కానీ ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర పోరులో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. యుద్ధం మేఘాలు కమ్ముకున్న వేళ పసిడి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవాల్సింది పోయి అనూహ్యంగా నేల చూపులు చూస్తున్నాయి. గత 10 రోజులుగా భారత మార్కెట్లో బంగారం వెండి ధరలు కుప్పకూలుతుండడం ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ బంగారం ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ మార్చి నెలలో పసిడి ధరల పతనం ఆగడం లేదు. మార్చి 12వ తేదీన 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 16,222 ఉండగా కేవలం 10 రోజుల్లోనే అది భారీగా క్షీణించింది. మార్చి 21వ తేదీ నాటికి అదే గ్రాము బంగారం ధర 14,597కు చేరుకుంది. అంటే కేవలం 10 రోజుల వ్యవధిలోనే గ్రాము ధర దాదాపుగా 1,625 వరకు తగ్గడం గమనార్హం. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్చి 12న 14,870 ఉండగా నేడు అది 13,380 వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం కారణంగా డిమాండ్ పెరుగుతుందని ఆశించిన వారికి ఈ ధరల తగ్గుదల ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.